ఈరోజు సెకండ్ బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి డేటా స్ట్రక్చర్స్ నుంచి స్టాట్కి సంబంధించిన ప్రోగ్రామ్ స్టాట్ యూజింగ్ అరేస్ ఉపయోగించి ప్రోగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. కాకపోతే ఈరోజు క్లాస్కి వచ్చేసి మొత్తం ప్రోగ్రామ్ అంతా బోర్డు మీద ఫోకస్ అవ్వదు కాబట్టి ఏం చేస్తారంటే ఇది అయిపోయిన తర్వాత నేను కొంచెం అరేంజ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎప్పటికప్పుడు ఈ ప్రోగ్రామ్ కాసంతా మీరు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కనుక మొత్తం ప్రోగ్రామ్ అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీ అవుతుంది, కాకపోతే బోర్డు అయితే సరిపోదు కాబట్టి ఏం చేస్తారంటే కనుక సగం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, మీరు మైండ్లో దృష్టి పెట్టుకోండి. ఓకేనండి. ఇప్పుడు చూస్తే కనుక మనకి ఇక్కడ డేటా స్ట్రక్చర్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జావాలో రాయాలి, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. కాబట్టి ఇక్కడ మనం కొంచెం ప్రోగ్రామ్ రాసాను చూడండి. ప్రోగ్రామ్లో ఇదేంటంటే ఇంపోర్ట్ జావా util.scanner అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ ఫంక్షన్స్ ఉంటాయి కొన్ని, స్కానర్ అని చెప్పేసి. ఓకేనండి. స్కానర్ కాబట్టి ఆ ప్యాకేజ్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంపోర్ట్ జావా.util.scanner అని చెప్పేసి. ఆల్రెడీ మీకు తెలిసి ఇవన్నీ జావాలో కొన్ని ప్రోగ్రామ్స్ మీరు ఎగ్జిక్యూట్ చేశారు కాబట్టి ముందు సెమ్లో మీకు అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్లాస్ స్టాక్ అని తీసుకున్నాను. స్టాక్ అని క్లాస్ని తీసుకున్నాను. ఇందులో ఏంటంటే ఈ క్లాస్లో ఫైనల్గా ఒక మ్యాక్సిమం స్టాక్ 50 అని చెప్పేసి ఒక వేరియబుల్, ఫైనల్ వేరియబుల్ తీసుకున్నాను. ఫైనల్ వేరియబుల్ అంటే తెలుసు, కాన్స్టెంట్ వేరియబుల్. ఆల్రెడీ మనకి ఫైనల్ వేరియబుల్స్, ఫైనల్ మెథడ్స్ గురించి మనకి జావాలో ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. కాన్స్టెంట్ మెథడ్, ఫైనల్ అంటే ఫిక్స్డ్ మెథడ్. కాబట్టి మ్యాక్సిమం స్టాక్ MAXSTK స్టాక్ ఈక్వల్ టు 50 అని చెప్పేసి ఫైనల్లో తీసుకున్నాను. ఓకేనండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక అరే తీసుకున్నాను, STK ఆఫ్ అని చెప్పేసి 1 డైమెన్షనల్ అరే తీసుకున్నాను. ఓకేనండి. అదేవిధంగా టాప్ అనే దాన్ని తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే కనుక ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తానంటే స్టాక్ మెథడ్ రాసుకుంటున్నాను. ఇందులో స్టాక్ ఫంక్షన్ రాసుకుంటున్నాను. ఈ స్టాక్ ఫంక్షన్ రాసుకున్న ఇందులో ఏం చేస్తానంటే అరే తీసుకున్నాను కదండి, అంటే ఇది ఏంటి స్టాక్ ఆపరేషన్స్ యూజింగ్ అరే, అరేస్ కాన్సెప్ట్ యూజ్ చేసి స్టాక్ ఆపరేషన్స్ ని మనం రాసుకోవాలన్నమాట. కాబట్టి ఏంటంటే స్టాక్ లోకి ఇక్కడ అరే అనే STK లోకి మ్యాక్సిమం సైజ్ ని చేస్తామన్నమాట. మ్యాక్సిమం సైజ్ ఓకేనండి. అంటే 50 అరే అనమాట. అరే ఎంతండి, అరే సైజ్ 50. ఒక టాపిక్ వాళ్ళు -1 అని తీసుకున్నాము. అంటే -1 అంటే ఏంటంటే ఎంటీగా ఉంది దాని నుంచి తీసుకుంటున్నాను. ఓకేనండి. ఇప్పుడు స్టాక్ ఆపరేషన్స్ ఏంటి అంటే కనుక ఇన్సర్షన్, డిలీషన్, అదేవిధంగా డిస్ప్లే. ఇక్కడ చూస్తే కనుక ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఇప్పుడు మనకు ఇన్సర్షన్ కి సంబంధించిన మెథడ్ ఏంటంటే పుష్ మెథడ్ ఏంటి, ఏదైనా స్టాక్ లోకి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడానికి సంబంధించిన మెథడ్. కాబట్టి దీనికి సంబంధించిన కోడింగ్ అంతా కూడా ఇప్పుడు ఈ ఫంక్షన్ లోకి వస్తుంది. ఓకేనండి. ఈ స్టాక్ లో స్టాక్ అనే ఒకటి తీసుకున్నాను మెథడ్. అదేవిధంగా ఇప్పుడు స్టాక్ లోకి ఆపరేషన్స్, పుష్ ఆపరేషన్, పాప్ ఆపరేషన్, షో ఆపరేషన్ అంతా కూడా ఇందులోకి వస్తుంది, స్టాక్ లోకి వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి, స్టాక్ లోకి వస్తుంది. ఓకేనా. నేను ఒక్కొక్క మెథడ్ రాసిన తర్వాత ఎరెక్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇప్పటికప్పుడు మీరు ఫోకస్ చేస్తూ ఉండండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాయిడ్ పుష్ లోకి ఏంటంటే పుష్ ఫంక్షన్ లోకి ఈ టాప్ ఈక్వల్ టు maximum stack. టాప్ పొజిషన్ మ్యాక్సిమం స్టాక్ లో ఉందంటే ఏంటి అర్థం, టాప్ పొజిషన్ -1. కానీ ఇక్కడ టాప్ పొజిషన్ అంటే మ్యాక్సిమం స్టాక్ అంటే 50 లో ఉంది. ఇప్పుడు 50 సైజ్ గా తీసుకున్న స్టాక్ ఇవ్వమండి 1 2 3 4 5 6 7 ఇది మాట. ఇది ఇప్పుడు మ్యాక్సిమం ఇది ఏంటి, టాప్ ఇక్కడ పైన ఉంది 50 మ్యాక్సిమం సైజ్ దగ్గర. అంటే ఏంటి అర్థం, అంటే ఏంటంటే స్టాక్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది, అంటే ఫుల్ గా ఉంది అని కూడా రాసుకొచ్చున్నాను. సిస్టమ్ లో అవుట్ ఆఫ్ ప్రింట్ స్టాక్ ఈజ్ ఫుల్ అని రాసుకోవచ్చు, స్టాక్ లేదా స్టాక్ ఓవర్ఫ్లో అవుతుంది, ఓవర్ఫ్లో అని రాసుకున్నాను. స్టాక్ ఓవర్ఫ్లో. ఓకేనండి. టాప్ మ్యాక్సిమం సైజ్ లో ఉంది అంటే ఏంటంటే స్టాక్ ఫుల్ గా ఉంది లేదా స్టాక్ ఓవర్ఫ్లో అవుతుంది అని అర్థం. లేదు. ఓకేనండి. లేదు అనుకోండి. ఏంటి ఇక్కడ ఏంటంటే కనుక మనకి ఇక్కడ ఎఫ్సిఫ్ ఇఫెక్ట్స్ అనేది రాయడం లేదు, ఓన్లీ కండిషన్ రాస్తున్నాను. కాబట్టి ఏంటంటే కనుక దీనికి సంబంధించి ఇది అయితే ఇది అవుతుంది, లేదు అనేది కింద రాసేస్తున్నాను సింపుల్. కాబట్టి స్కానర్ IN అనే ఆబ్జెక్ట్ అన్నమాట. IN న్యూ
scanner, new scanner of system of in, system of in. ఓకేనండి. ఇప్పుడు టాప్ పొజిషన్ ఏమవుతుంది అంటే కనుక లేదు అంటే దాని అర్థం ఏంటంటే మ్యాక్సిమం సైజ్ కాదు అంటే చివరైనా ఉండొచ్చు, ఎంటీగా అయినా ఉండొచ్చు, లేదు ఎన్నో కొంత వాల్యూస్ ఉండొచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే టాప్ టాప్ ప్లస్ 1, టాప్ ప్లస్ 1 అంటే ఇక్కడ ఎక్కడో ఉందనుకోండి, టాప్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవ్వమంటుంది అనమాట. టాప్ ప్లస్ 1 అప్పుడు ఎలిమెంట్ అనేది ఇస్తాం. టాప్ ప్లస్ 1 ఇప్పుడు సిస్టమ్ గా అవుట్ డాట్ ప్రింట్ ఎంటర్ డేటా ఐటమ్. డేటా ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయండి అంటున్నాను. ఆ డేటా ఎంటర్ ఏదైతే ఎంటర్ చేస్తున్నామో అది ఎక్కడ వెళ్ళాలి? స్టాక్ యొక్క టాప్ లోకి. ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది వెళ్తుంది. ఆ ఎలిమెంట్ ఏంటంటే ఐఎన్ ఆబ్జెక్ట్ డాట్ ఐఎన్ డాట్ నెక్స్ట్ అంటే మేము ఇచ్చిన ఎలిమెంట్ ఏదైతే ఉందో డేటా ఎలిమెంట్ అది స్టాక్ లోకి వెళ్ళడానికి స్టాక్ ఆఫ్ టాప్ లోకి వెళ్తుంది అన్నమాట. ఆ ఎలిమెంట్ ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఇంకా ఒక లైన్ కూడా రాసుకుంటున్నాడు ఏంటంటే సిస్టమ్ డాట్ అవుట్ అని చెప్పేసి అక్కడ ఏంటంటే ఐటమ్ ఇంకొక లైన్ అందులో తీయాలి. ఈ విధంగా ఐటమ్ పుష్డ్ ఇంటూ స్టాక్, ఐటమ్ పుష్డ్ ఇంటూ స్టాక్ అంటే స్టాక్ లోకి ఐటమ్ అనేది వెళ్ళింది అనే లైన్ కూడా రాసుకున్నాను. ఇక్కడలో వాయిడ్ పుష్ ఆపరేషన్ అండి. చూడండి అక్కడ ఏంటి అంటే కనుక ఫస్ట్ ఫుల్ అయిపోయిందేమో చూస్తున్నాను అనమాట. ఇఫ్ టాపిక్ కూడా మ్యాక్సిమం స్టాక్ అయితే కనుక ఓవర్ఫ్లో అయింది అంటున్నారు. ఓవర్ఫ్లో అయితే ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడానికి కుదరదు, అక్కడతో అయిపోతుంది. లేదు అనుకుంటే కనుక ఇక్కడ ఇది సింపుల్ ఇఫ్ మాట్లాడుతుంది. ఇఫ్ కండిషన్ చెక్ చేయబడి రాశారు. లేదు అనుకుంటే కనుక స్కానర్ ఐఎన్ ఈక్వల్ అని చెప్పేసి ఆబ్జెక్ట్ లో ఇక్కడ రీడ్ చేస్తాను అనమాట. టాప్ పొజిషన్ రీడ్ చేశారు. నెక్స్ట్ ఏమో అందులోకి ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. అది ఎలా స్టాక్ ఆఫ్ టాప్ పొజిషన్ ద్వారా, ఎరే ఆఫ్ టాప్ పొజిషన్ ద్వారా ఆ ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ అయ్యి ఐటమ్ పుష్డ్ ఇంటూ స్టాక్ అని చెప్పేసి అవడం జరిగింది. ఓకేనండి. ఇది పుష్ ఫంక్షన్. ఇక నెక్స్ట్ పాప్ ఫంక్షన్ కూడా ఇది అరేంజ్ చేయకుండా ఇక్కడే రాస్తాను, మీరు చూడండి. నెక్స్ట్ చూస్తే కనుక మనకి పాప్ పుష్ అంటే ఇన్సర్ట్ చేయడం, పాప్ అంటే డిలీట్ చేయడం. ఇక్కడ చూస్తే కనుక పుష్ ఆపరేషన్ ఏంటి అంటే కనుక పుష్ ఫస్ట్ చేయాలి అంటే కనుక అది ఓవర్ఫ్లో అయిందా లేదా చూసుకోవాలి. ఓవర్ఫ్లో అయితే ఇంక ఇన్సర్ట్ చేయడం జరగదు కాబట్టి దానికి సంబంధించి కోడింగ్ రాసుకున్నాం. ఓకేనండి. ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు పాప్ అంటే ఏంటి డిలీషన్ కాబట్టి డిలీషన్ మనం ఏం రాయనవసరం లేదు, ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. కాకపోతే ఒక కండిషన్ చెక్ చేసుకోవాలి ఏంటంటే పాప్ ఫంక్షన్ ఇఫ్ టాప్ ఈక్వల్ టు -1, టాప్ ఈక్వల్ టు -1 అంటే ఇక్కడ కింద ఉంది అనుకోండి. ఏంటి దాని అర్థం? అండర్ ఫ్లో లేదా ఎంటీగా ఉంది అని అర్థం. ఎంటీగా ఉందంటే ఇంకా దాని నుంచి ఏంటి సెట్ అవుతుంది. ఎంటీగా ఉన్న దాని నుంచి ఐటమ్స్ ఏమి ఉండవు కాబట్టి డిలీట్ చేయడం కుదరదు. డిలీషన్ ఆపరేషన్ రాసుకోవచ్చు. ఓకే అండి. లేదు ఎన్నో కన్నా ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఫుల్గా ఉంది, లేకపోతే ఎన్నో కన్నా ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే కనుక అప్పుడు ఏంటంటే సిస్టమ్ దాకా అని చెప్పేసి ఏదైతే స్టాక్ నుంచి ఉందో టాప్ నుంచి ఆ స్టాక్ లో ఉన్న టాప్ నుంచి ఆ ఎలిమెంట్ అనేది డిలీట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత టాప్ అనేది డిక్రీజ్ అవడం జరుగుతుంది, మైనస్. ఓకేనండి. టాప్ ఈక్వల్ టు టాప్ -1. ఇక్కడ చూస్తే కనుక ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటి అంటే కనుక ఫస్ట్ స్టాక్ లోకి ఇక్కడ మన క్లాస్లో చెప్పుకున్నాం కదా, స్టాక్ లోకి పుష్ అంటే ఇన్సర్ట్ చేయడము, పాప్ అంటే డిలీట్ చేయడము. ఇక్కడ ఎలా అవుతుంది అంటే కనుక లాస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ ని ఫాలో అవుతుంది. అంటే లాస్ట్ ఏదైతే ఎలిమెంట్ ఇన్సర్ట్ అయిందో ఆ ఎలిమెంట్ అనేది ఫస్ట్ అనేది డిలీట్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది స్టాక్ నుంచి. ఓకేనండి. ఇప్పుడు చూస్తే కనుక ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి మనము పుష్ రాసుకున్నప్పుడు ఏం చేసామంటే ఫస్ట్ కండిషన్ స్టాక్ అనేది టాప్ అనేది మ్యాక్సిమం సైజ్ లో ఉందా, మ్యాక్సిమం స్టాక్ సైజ్ లో ఉందా అని చెక్ చేసుకుంటాం. టాప్ మ్యాక్సిమం స్టాక్ లో ఉంటే కనుక మ్యాక్సిమం స్టాక్ లో ఉంటే ఏంటి అర్థం? 50 సైజ్ లో ఉంది అనుకో టాప్ పొజిషన్. అప్పుడు ఏమవుతుంది అంటే కనుక అది ఫుల్ గా ఉంది అని అర్థం. ఫుల్ గా ఉంటే ఇంక ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేయడం జరగదు, డేటా ఐటమ్స్ ఇన్సర్ట్ చేయడం జరగదు.
కాబట్టి ఇన్సర్ట్ చేయడం జరగదు. కాబట్టి ఎల్స్ కండిషన్ లో రాసుకున్నాం. ఇక్కడ ఎల్స్ అనేది లేదు, కానీ ఇది సింపుల్ ఇఫ్, ఓన్లీ ఇఫ్ కండిషన్ రాస్తాము. రిమైనింగ్ ఏదైతే కోడ్ ఉందో అది కింద రాస్తాం. కాబట్టి అక్కడ మనం కింద ఏం రాసుకున్నాం అంటే కనుక లేదు, మ్యాక్సిమం సైజులో లేదు అంటే ఏదో పొజిషన్ లో ఉంది, ఎండీగా ఉందో లేకపోతే మధ్య సగంలో ఉందో ఎక్కడో ఉంది. ఉన్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఖాళీ ఉంది అంటే ఎంతో కొంత ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు మనం రాసుకుంటాం అన్నమాట. ఏంటంటే కనుక ఎంటర్ డేటా ఐటమ్ అని చెప్పేసి ఆ ఐటమ్ ని స్టాక్ కి సంబంధించిన టాప్ పొజిషన్ ప్రతిదీ కూడా అంతే, ఇక్కడ డివిజన్ కూడా అంతే. ఇక్కడ స్టాక్ కి సంబంధించిన టాప్ పొజిషన్ ద్వారా కన్నా ముందు ఏంటంటే ఇంక్రీజ్ అవుతుంది. టాప్ పొజిషన్ ఇంక్రీజ్ చేసి అప్పుడు ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, అది రాసుకున్నాం మనం. ఆ విధంగా మనకి ఏంటంటే స్టాక్ కి ఐటమ్ అనేది పుష్డ్ అయిందని చెప్పేసి కూడా ఒక లైన్ రాసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే కనుక రెండోది పాప్ పొజిషన్ అంటే డిలీషన్ అన్నమాట. ఈ డిలీషన్కి ఏంటి అంటే కనుక డిలీషన్కి ఏంటంటే పాప్ పొజిషన్. ఫస్ట్ ఏంటంటే కనుక మనం కండిషన్ మళ్ళీ చెక్ చేస్తాం. టాప్ ఈక్వల్ టు -1, మ్యాక్సిమం సైజ్ అయితే ఓవర్ఫ్లో, టాప్ ఈక్వల్ టు -1 అంటే అండర్ ఫ్లో అంటే ఎంటీ. కాబట్టి ఏంటంటే కనుక ఇది అయితే కనుక ఏంటి స్టాక్ అనేది ఎంటీ అని రాసుకుంటాము. లేదు అనుకుంటే కనుక అప్పుడు ఏం రాస్తామంటే కనుక మనం ఏం చేస్తామంటే ఒక లైన్ రాసుకుంటామంటే స్టాక్ పొజిషన్ యొక్క టాప్ లో ఉన్న ఎలిమెంట్ ని డిలీట్ చేయమని చెప్పేసి రాసి టాప్ పొజిషన్ డిక్రీజ్ రాసుకుంటాం. టాప్ మైనస్ అంటే ఏంటి, ఎంతో కొంత ఎలిమెంట్ ఉందంటే ఫస్ట్ ఆ ఎరైకి సంబంధించి అంటే స్టాక్ కి సంబంధించిన టాప్ పొజిషన్ ఏ ఎలిమెంట్ ఉందో డిలీట్ అయిపోయి అప్పుడు టాప్ పొజిషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనండి, ఇది ఏంటంటే కనుక పుష్ పాప్ సంబంధించి. ఇప్పుడు ఈ ఆపరేషన్స్ రాసుకున్నాం, పుష్ ఆపరేషన్, పాప్ ఆపరేషన్. ఇప్పుడు ఏంటంటే డిస్ప్లే లేదా షో అనే ఆపరేషన్ ని రాసుకుని ఆ తర్వాత మెయిన్ ఫంక్షన్ రాసుకుని దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్ ద్వారా మెథడ్స్ అన్నిటిని కాల్ చేయాలి. ఓకేనండి, ఇప్పుడు షో ఫంక్షన్ కూడా నేను ఇక్కడే రాస్తాను చూడండి. ఇది అరేంజ్ చేసి ఇక్కడ రాస్తాను. షో while show int టెంపరరీగా ఒక వాల్యూ తీసుకుంటాను. ఈ టాప్ ఈక్వల్ టు -1 అయితే ఏంటంటే స్టాక్ ఈజ్ ఎంటీ, స్టాక్ ఎంటీగా ఉంది. ఎక్కడో పెట్టాను అంటే ఒక మెథడ్ రాసుకుంటాను అనమాట. టాప్ ఏంటంటే కనుక టాప్ ఈక్వల్ -1 అనే మెథడ్ రాస్తున్నాను. ఎంటీగా ఉందో లేదో చెక్ చేస్తున్నాను. టెంపరీగా ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే లేదు అనుకుంటే టెంపరీ వేరియబుల్ తీసుకున్నాం కదా, అది టాప్ పొజిషన్ ఈక్వల్ చేస్తున్నాను, అసైన్ చేస్తున్నాను. అసైన్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్టాక్ ఏదైతే ఉందో కంటెంట్స్ దానికి సంబంధించి అంటే స్టాక్ లో ఉన్నది చూపిస్తున్నమాట. ఏంటంటే ఫర్ ప్రకారం ఫర్ టెంప్ ఈక్వల్ టు టెంప్ ఈక్వల్ టు టాప్ టెంప్ greater than equal to 0, temp minus అంటే టెంపరరీ వేరియబుల్ తీసుకుని దాని ప్రకారంగా ఇక్కడ ఏంటంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆ స్టాక్ లో ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో వాటిని స్టాక్ లో టెంపరరీ తీసుకున్నాం కదా, అంటే టాప్ పొజిషన్ తీసుకుంటే బాగుంది కాబట్టి టెంపరరీ దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఏంటంటే కనుక టెంపరరీ వేరియబుల్ ఎందుకు తీసుకున్నామంటే టాప్ పొజిషన్ అనేది స్టాక్ కి సంబంధించి కదండి. ఇక్కడ ప్రోగ్రామ్ లో ఈ ఇక్కడ మనకి కొన్ని టాప్ టెంపరరీ దాన్ని ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి టెంపరరీ వేరియబుల్ తీసుకుంటున్నాను. టాప్ పొజిషన్ -1 అని చెక్ చేసుకున్నాను, అప్పుడు ఎంటీ అని రాసుకున్నాను. లేదు అనుకుంటే కనుక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే టెంపరరీ వేరియబుల్ ని టాప్ కి అసైన్ చేస్తున్నాను అనమాట. అంటే టాప్ రూపంలో చూపించడానికి ఇక్కడ మనకి టాప్ పొజిషన్ లో చూపించాలి ఫర్ లూప్ ప్రకారం. అలా చూపించడం అనేది కుదరదు కాబట్టి ఇది స్టాక్ కి సంబంధించి కాబట్టి ఇక్కడ టెంపరరీ వేరియబుల్ తీసుకున్నాను. టెంపరరీ వేరియబుల్ కి టాప్ పొజిషన్ అసైన్ చేసి సో ఇప్పుడు స్టాక్ కంటెంట్స్ అని చెప్పేసి ఇప్పుడు ఫర్ లూప్ ప్రకారంగా మనకి ఏదో చూపించాలి. ఎస్టీకేఎఫ్ టాప్ అంటున్నాం కదా, కానీ
ఇక్కడ వాల్యూస్ చూపించారు కాబట్టి ఆ టాప్ పొజిషన్ టెంపరీ వేరియబుల్కి అసైన్ చేశాం కాబట్టి ఇక్కడ ఏంటంటే కనుక HTK ఆఫ్ టెంప్ అని చూపిస్తుంది అనమాట. అంటే నీకు ఏంటంటే ఫస్ట్ షో అంటే ఏంటంటే కనుక స్టాక్లో ఏ వేరియబుల్స్ ఉన్నాయో చూపించడానికి షో ఫంక్షన్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమని రాస్తున్నానంటే కనుక ఏంటంటే టెంపరీ వేరియబుల్ తీసుకుని నా టాప్ పొజిషన్కి అసైన్ చేసి ఇప్పుడు వాటిని ఒక కండిషన్ ప్రకారంగా స్టాక్ అనేది ఎంటీగా ఉందో లేదో చెక్ చేస్తున్నాను. ఎంటీగా ఉంది అనుకుంటే కనుక ఎంటీ అని రాస్తున్నాను. లేదు అనుకుంటే కనుక ఏంటంటే కనుక ఏదైతే ఉందో ఆ స్టాక్కి సంబంధించినవి ఆ కంటెంట్స్ అనేవి ఆ ఫర్ ప్రకారంగా అందులో స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ని చూపించడం జరుగుతుంది. ఓకేనండి, ఇది వాయిడ్ షో ఫంక్షన్. ఇప్పుడు మనం ఎన్ని మెథడ్స్ రాసుకున్నాము అంటే కనుక స్టాక్లో పుష్ ఫంక్షన్ రాసుకున్నాము, పాప్ ఫంక్షన్ రాసుకున్నాము, అదేవిధంగా షో అనే ఫంక్షన్ కూడా రాసుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కనుక నేను మెయిన్ క్లాస్ రాస్తాను. మెయిన్ క్లాస్ అంటే తెలుసు కదండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ నేను ఉండే మెయిన్ క్లాస్ రాసుకుని దానికి పేరు వచ్చేసి మెయిన్ అని పెడతాను అనమాట. అందులో ఏం చేస్తున్నానంటే కనుక నేను ఒక స్విచ్ కండిషన్ని డూ వైల్ స్విచ్ కండిషన్ రాస్తూ ఈ మెథడ్స్ని ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, అదంతా రాస్తాను చూడండి. ఇప్పుడు చూస్తారంట ఇక్కడ వాయిడ్ ఇక్కడ నుంచి రాసేస్తున్నాను. పైన నుంచి వాయిడ్ మెను అనే మెయిన్ క్లాస్ రాసాను. మెయిన్ క్లాస్ ఏంటంటే మెను అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు ఏంటంటే కనుక చాయిస్ని తీసుకున్నాను. స్కానర్ ఏంటి ఐఎన్ న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ డూ ఫంక్షన్ రాస్తున్నాను. డూలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఇక్కడ నేను ఒక మెనూ రాసుకుంటున్నాను అన్నమాట. బ్లాక్ డాష్ బ్లాక్ డాష్ అంటే ఏంటంటే నీట్గా కనిపించడం లేదు. మెయిన్ మెనూ రాస్తున్నాను. మెయిన్ మెనూ అని రాసేసింది ఇలా రాసాను. అంటే ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ చేసుకోవడానికి సంబంధించి డూలో రాస్తున్నాను అనమాట. అంటే ఒకసారి అది కనిపించాలి అనమాట. ఏంటంటే కనుక మెయిన్ మెనూ అని చెప్పేసి కొన్ని కనిపించాలి. ఏదైతే రాస్తున్నామో దీనికి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ మెయిన్ మెనూలో ఇది కనిపించాలి అనమాట. పుష్ పాప్ షో అని చెప్పేసి అందరూ కూడా అంటే ఇక్కడ మనం తీసుకుంటాం. ఫైనల్గా ఏంటంటే కనుక నాలుగు కూడా రాసుకుంటాం. ఎగ్జిట్ అని చెప్పేసి ఎగ్జిట్ అంటే ఏంటంటే అక్కడ మనకి ఎగ్జిట్ అయిపోతుంది. ఈ 4 కూడా కనిపించాలి. ఓకేనండి, అదేవిధంగా ఏంటంటే కనుక సెలెక్ట్ చాయిస్ అనే దాన్ని కూడా రాసుకుంటున్నాను. సెలెక్ట్ మమత ఐదే కాదు, సెలెక్ట్ చాయిస్ అనే ఫంక్షన్ ఇది కూడా రాసుకుంటున్నాను. అంటే ఏంటంటే కనుక దీని అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, డూలో ఇదంతా కూడా డోకి సంబంధించేది. సెలెక్ట్ చాయిస్ అంటేనే ఆ చాయిస్ నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నావో అంటే 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఈ 4 వాటిలో ఏదైతే తీసుకుంటున్నావో ఈ 4 కూడా ఏంటంటే కనుక చాయిస్ తీసుకుంటున్నావు కదా. చాయిస్ ఇంట్లో ఐఎన్ ఇంట్లో నెక్స్ట్ అంటే నువ్వు తీసుకున్న దానికి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇన్ ఆఫ్ అని చెప్పేసి చెప్తుంది. చాయిస్ తీసుకున్నాక ఇప్పుడు మనకి ఇక్కడ రాస్తున్నాను. దీనికి సంబంధించి చాయిస్ తీసుకున్నాక ఈ చాయిస్ ప్రకారం మనం స్విచ్ కండిషన్ రాస్తున్నాం. స్విచ్ ఆఫ్ చాయిస్ అంటే మనకు తెలుసు కదా. స్విచ్ కండిషన్ ఏంటి అంటే కనుక ఇప్పుడు ఏంటంటే మీకు నీట్గా అర్థం అవ్వడం కొరకు మెయిన్ ఫంక్షన్లో దాని ప్రకారం మెనూ అనే మెథడ్ తీసుకుని అందులోకి చాయిస్ అనే దాన్ని తీసుకుని ఒక ఇన్పుట్ ఫంక్షన్ రాస్తున్నాను ఐఎన్. ఇక్కడ ఏంటంటే కనుక ఇన్పుట్ ఐఎన్ అని తీసుకుని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది ఐఎన్ అనేది. ఇక్కడ ఏంటంటే కొన్ని లైన్ రాస్తున్నాను. మెయిన్ అని చెప్పి 1 పుష్ 2 పాప్ 3 షో 4 ఎగ్జిట్ అని చెప్పేసి ఇక్కడ చాయిస్ ఎంటర్ చాయిస్ సెలెక్ట్ చాయిస్ అని కూడా తీసుకున్నాం. ఆ తీసుకున్న చాయిస్ ఇది 4 ఆర్డర్లో ఏదో ఒకటి అయితే ఆ చాయిస్ ప్రకారంగా ఆ స్విచ్ కండిషన్ రాస్తున్నాను. స్విచ్ తీసుకున్న చాయిస్ కేస్ 1 అనుకోండి. అది తీసుకున్న 1 అనుకోండి. 1లో ఏముంది? 1లో ఏంటి సంబంధించి పుష్కి సంబంధించి
కాబట్టి కేస్ 1 లో ఏం రాస్తాము, వాయిడ్ పుష్ మెథడ్ ని కాల్ చేస్తాం. అక్కడతో అది బ్రేక్ అయిపోతుంది. ఓకేనండి, అర్థమైంది కదండి. అంటే ఏంటంటే కనుక నువ్వు చాయిస్ తీసుకున్నాక ఈ మూడాలో ఏదో ఒకటి 1 అని ఇచ్చేవు. 1 అని ఇస్తే స్విచ్ లో కేస్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కేస్ 1 దీనికి సంబంధించి రాసుకోవాలి, పుష్ ఫంక్షన్ గురించి రాసుకోవాలి. ఓకేనండి. లేదు నువ్వు రెండోది పాప్ తీసుకున్నావు. పాప్ తీసుకున్నప్పుడు ఏమవ్వాలి, పాప్ మెథడ్ అనేది కేస్ 2 లో రాయాలి. ఒకటి అర్థమైందండి. ఇక నెక్స్ట్ కేస్ 3. కేస్ 3 దేనికి సంబంధించి, షో సంబంధించి కాబట్టి షో ఫంక్షన్ కేస్ 3 లో రాయాలి. ఓకేనండి. ఇక్కడతో ఇది బ్రేక్ అయిపోతుంది. ఇక్కడతో మనకి ఎన్ని కండిషన్స్ రాస్తున్నాము, మనం ఓన్లీ పుష్ మెథడ్ రాసుకున్నాం ప్రోగ్రామ్ లో, పాప్ మెథడ్ రాసుకున్నాము, షో మెథడ్ రాసుకున్నాము. కాబట్టి ఇక్కడ నువ్వు అక్కడ మెయిన్ మెనూలో 1 అని ఇస్తే 1 కి సంబంధించింది జరగాలి, 2 అని ఇస్తే 2 కి సంబంధించింది రాసుకోవాలి, 3 అంటే 3 కి సంబంధించి రాసుకోవాలి, 4 అంటే కనుక బయటకు వచ్చేస్తుంది ఎగ్జిట్. ఓకేనండి. ఇంకా మెథడ్ అవసరం లేదు, ఎగ్జిట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇదంతా కూడా ఎక్కడ ఉంది, దేనికి సంబంధించి, 2 కి సంబంధించి కాబట్టి 2 ని క్లోజ్ చేస్తున్నాను. 2 కి సంబంధించి కాబట్టి 2 ని క్లోజ్ చేస్తాను. ఇక ఏం చేస్తున్నానంటే కనుక డూ వైల్ కాబట్టి కండిషన్ ఎక్కడ రాస్తున్నాను, వైల్ చాయిస్ నాట్ ఈక్వల్ టు 4. ఓకేనండి. అంటే ఈ కండిషన్ ఎక్కడ జరుగుతుంది, ఇక్కడతో డూ వైల్ అయిపోయింది, ఇక్కడ వైల్ అయిపోయింది, డూ వైల్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, దేనికి సంబంధించి, వాయిడ్ మెనూకి సంబంధించి క్లోజ్ చేయాలి. ఓకేనండి. ఇది వైడ్కి సంబంధించి క్లోజ్ ఉంది, అది డూ వైడ్కి సంబంధించి క్లోజ్ ఉంది, ఇది స్విచ్కి సంబంధించి క్లోజ్. సరే, ఓకేనండి. ఇప్పుడు వైర్కి సంబంధించి అయిపోయింది కాబట్టి ఇక్కడతో ఏమైంది, కోడింగ్ రాసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మెయిన్ ఫంక్షన్ రాసుకోవాలి. మెయిన్ అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని రాసుకుని స్టాక్ ఏదైతే ఉందో స్టాక్ లోనే కదా అంతా కోడింగ్ అంతా దేంట్లో రాస్తున్నాను, ఈ కోడింగ్ అంతా కూడా ఏం రాసాను, క్లాస్ స్టాక్ అనే దాంట్లో రాసావు. కాబట్టి ఈ క్లాస్ స్టాక్ అనే దానికి అంటే ఎక్కడతో నీకు ఏమైందంటే స్టాక్ క్లోజ్ అనేది, ఇది స్టాక్ క్లోజ్. ఓకేనండి. చూడండి ఏంటంటే ఇది ఎక్కడతో డూకి క్లోజ్, ఇది డూకి క్లోజ్, ఇది వాయిల్ రాసేసాను, డూ వైల్ అయిపోయింది. డూ వైల్ అయిపోయింది అంటే ఏంటి, ఇది వాయిల్ మెయిన్ క్లోజ్. ఇప్పుడు మొత్తం ఇది చూస్తే కనుక ఇక్కడ ఎక్కడ వరకు అయిపోయిందంటే స్టాక్ కి సంబంధించి మొత్తం అయిపోయింది. కాబట్టి ఈ స్టాక్ కి సంబంధించి మనము ఇక్కడ రాస్తున్నాం. ఇక్కడ ఏంటంటే రాసుకుంటున్నాం పబ్లిక్ మెయిన్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని చెప్పేసి రాస్తున్నాం. రాసాక ఇందులో స్టాక్ ఏదైతే ఉందో స్టాక్ ఒక ఆబ్జెక్ట్ ఎస్ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను, న్యూ స్టాక్. ఇప్పుడు ఎస్ తో ఏం చేస్తానంటే మెనూ అనే దాన్ని కాల్ చేస్తాను. ఓకేనండి. మెనూ అనే దాన్ని కాల్ చేస్తాను. క్లాస్ క్లోజ్, సారీ ఇది ఈ మెథడ్ క్లోజ్, క్లాస్ క్లోజ్, ప్రోగ్రామ్ అయితే. ఇప్పుడు నేను ఒకసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. క్లాస్ స్టాక్ అని తీసుకున్నాను, మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. క్లాస్ స్టాక్ అనే క్లాస్ తీసుకుని అందులో మొత్తం కోడింగ్ రాసుకుంటాం. కోడింగ్ రాసుకుని లాస్ట్ లో ఇది మన మెయిన్ మెథడ్ రాసుకుని పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పేసి మెయిన్ మెథడ్ రాసి స్టాక్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఎస్ అనే దాన్ని దాంతో ఎస్ అనే దాంతో మెనూని కాల్ చేస్తాను. అంటే నీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచి జరుగుతుంది కాబట్టి అంటే నేను అర్థం ఏంటంటే స్టాక్ అనే క్లాస్ ఉంది, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంతో స్టాక్ లో మెనూ అనే ఫంక్షన్ రాశారు అని అర్థం. మెనూ ఫంక్షన్ అనగానే మెనూ క్లాస్ ఏది ఎక్కడ ఉంది ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ ఏం చేస్తుందంటే చాయిస్ తీసుకుని దీని ప్రకారం ఐడియా ప్రకారం మెనూ వస్తుంది. మెనూ వచ్చి పుష్ పాప్ షో ఎగ్జిట్ అని వస్తుంది. ఇక్కడ ఏదో దాన్ని సెలెక్ట్ చేయమంటున్నాడు. పుష్ అన్నాను అనగానే పుష్ అనగానే చాయిస్ పుష్ కింద తీసుకుని దీని ప్రకారంగా స్విచ్ చాయిస్ అయ్యి పుష్ అయ్యి అంటే
1 అయ్యి కేస్ 1 లో పుష్ ఉంది కాబట్టి పుష్ ఆపరేషన్కి వెళ్ళిపోతుంది. పుష్ ఆపరేషన్ ఎక్కడ రాసాను? స్టాక్ తీసుకుని స్టాక్ లో మాక్సిమం సైజ్ 50 అరేకి అసైన్ చేసి అందులో వాయిడ్ పుష్ అనే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి కాల్ అవుతుంది. కాల్ అయ్యి అక్కడ స్టాక్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, లేదా స్టాక్ మాక్సిమం సైజ్ అనుకోండి. మాక్సిమం సైజ్ అయితే కనుక ఓవర్ ఫ్లో అని చెప్పేసి అది అవ్వకుండా మాక్సిమం సైజ్ కాకపోతే ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ అయ్యి ఆ ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ అయినవి అని చూపిస్తుంది. ఓకేనండి, అక్కడితో క్లోజ్ అవుతుంది. లేదు కనుక నువ్వు రెండో చాయిస్ పాప్ అని తీసుకుంటే కనుక ఈ పాప్ చాయిస్ ఇందులోకి వెళ్ళి కేస్ 2లో ఉన్న పాప్తో అడిగి ఇక్కడ మనకి పాప్ అనేది జరుగుతుంది. పాప్ అనేది ఎక్కడ ఉంది? స్టాక్ లో వాయిడ్ పాప్ కి సంబంధించి రాసాం. ఏంటి? ఇఫ్ టాప్ ఈక్వల్ టు -1 అయితే కనుక స్టాక్ అనేది ఎంటీ అని చెప్పేసి రాసి, ఎంటీ అయితే కుదరదు కాబట్టి ఇంకా దాని కింద ఏం రాసామంటే కనుక లేదు ఎన్నో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలిమెంట్ అనేది డిలీట్ అవ్వడము, టాప్ డిక్రీజ్ అవ్వడము, ఆ కోడింగ్ అంతా అవుతుంది. ఓకేనండి. లేదు ఈ రెండో ఆపరేషన్స్ అయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది అంటే కనుక లేదు షో అన్నాడు అనుకోండి. ఈ షో ఫంక్షన్ చాయిస్ ఇందులో కేస్ 3 ఏముంది? షో ఫంక్షన్ కాబట్టి ఇక్కడ మనకి స్టాక్ లో షో అనే ఫంక్షన్ ఉంది కాబట్టి ఈ షో ఫంక్షన్ కి ఏదైతే రాసామో ఏం రాసాం? షో ఫంక్షన్ కి మళ్ళీ ఈ టాప్ ఈక్వల్ టు -1 అని చెప్తే ఎంటీ అని చెప్పి, లేదు అనుకుంటే కనుక అందులో ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయో అవి టెంపరీ వేరియబుల్ తీసుకుని టాప్ అనేది టెంపరీ అసైన్ చేసి ఆ విధంగా మనకి ఆ టెంపరీ పొజిషన్ లో ఉన్నవి మనకి ఫర్ లూప్ కండిషన్ ప్రకారంగా స్టాక్ లో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి అని షో ఫంక్షన్ లో చూపించడం జరిగింది. ఓకేనండి. ఇవి 3 కూడా కేసులో రాసుకున్నాము. ఇంకా 4 ఎగ్జిట్ అన్నాము, ఫైనల్ ఎగ్జిట్ అయిపోతున్నాం. ఇది మొత్తం ప్రోగ్రామింగ్ అంతా కూడా స్టాక్ ఆపరేషన్స్. ఓకేనండి. ఒకసారి ప్రోగ్రామ్ అంతా కూడా మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఏంటంటే క్లాస్ స్టాక్ అని తీసుకుని ఇందులో మొత్తం ప్రోగ్రామ్ అంతా రాశాను. ఇందులో మ్యాక్సిమం స్టాక్ మ్యాక్సిమం సైజ్ తీసుకున్నాను 50, ఒక అరే తీసుకున్నాను, టాప్ పొజిషన్ తీసుకున్నాను. స్టాక్ అనే మెథడ్ రాసుకున్నాను. స్టాక్ అనే క్లాస్ మెథడ్ రాసుకుని ఇందులో ఏం చేస్తానంటే ఏదైతే అరే తీసుకున్నానో అరే యొక్క సైజుని మ్యాక్సిమం స్టాక్ యొక్క సైజు ఇచ్చేసాను 50 అని చెప్పి. అంటే ఇప్పుడు ఏంటి? స్టాక్ సైజ్ ఎంత? స్టాక్ యూజింగ్ అరేస్ కాబట్టి స్టాక్ లో ఉన్న అరే సైజు 50. ఓకేనండి. ఇప్పుడు 50 కాబట్టి టాప్ ఈక్వల్ -1 అని తీసుకున్నాను, అంటే లాస్ట్ నుంచి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు స్టాక్ కి సంబంధించిన ఆపరేషన్స్ అయిన పుష్, పాపు, ఇన్సర్షన్ కి పుష్, డిలీషన్ కి పాపు, డిస్ప్లే చేయడానికి షో అనే ఈ 3 కూడా రాసుకున్నాను. ఇక్కడ రాసుకున్నాను కాబట్టి ఇక్కడ ఏంటంటే పుష్లో ఏం రాశానంటే ఫస్ట్ పుష్లో ఏం రాశానంటే స్టాక్ అనేది టాప్ పొజిషన్ మ్యాక్సిమం స్టాక్ అయితే కనుక ఓవర్ఫ్లో అవుతుందని చెప్పి, లేదు అనుకుంటే కనుక ఖాళీగా ఉందంటే ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేశాను. అప్పుడు టాప్ పొజిషన్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇంక్రీజ్ చేసి ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. అది పుష్ పొజిషన్, పుష్ ఆపరేషన్గా రాశాను. నెక్స్ట్ పాప్ పొజిషన్ ఏం రాశానంటే పాప్లో ఎంటీగా ఉంటే కనుక కుదరదు కాబట్టి ఎంటీ కండిషన్ చెక్ చేసుకుని టాప్ ఈక్వల్ టు -1 అయితే ఎంటీ అని చెక్ చేసుకుని, లేదు అనుకుంటే కనుక ఎలిమెంట్ని డిలీట్ చేయడం జరిగింది. ఎలిమెంట్ని స్టాక్ యొక్క టాప్ పొజిషన్ ద్వారా డిలీట్ చేస్తూ టాప్ని డిక్రీజ్ చేయడం జరిగింది. ఓకేనండి. ఇక నెక్స్ట్ ఏం చేశానంటే షో ఫంక్షన్ రాశాను. షో ఫంక్షన్లో ఏం రాశాను అంటే కనుక షో ఫంక్షన్లో ఫస్ట్ స్టాక్ని ఖాళీ చూపించాలన్నమాట. స్టాక్లో ఏమున్నాయో ఎంటీగా ఉందో లేదో చెక్ చేసుకున్నాను. టాప్ పొజిషన్ ఈక్వల్ టు -1 ఎంటీగా ఉందో లేదో చెక్ చేసుకుని ఉంటే ఉంది కానీ లేదు అనుకుంటే కనుక టెంపరీ వేరియబుల్ తీసుకుని టాప్కి అసైన్ చేసి ఫర్ లూప్ ద్వారా ఆ స్టాక్ ఆఫ్ టెంపరీ వేరియబుల్ని అంటే స్టాక్లో ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్ని చూపించడం జరిగింది. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ ఇలా ఏమైందంటే కనుక స్టాక్ మెథడ్లో మొత్తం కోడింగ్ అంతా 3 అయిపోయింది. ఏంటి? పుష్, పాపు, షో. ఇది అయిపోయిన తర్వాత క్లాస్ తీసుకున్నాను, మెనూ అనే క్లాస్ని. ఈ మెనూ క్లాస్లో ఏం చేశాను అంటే కనుక ఒక మెనూ చూపిస్తున్నాను. ఏంటంటే మెనూ అని చెప్పేసి 1 అంటే పుష్, 2 అంటే పాపు, 3 అంటే షో, 4 అంటే ఎగ్జిట్ అని చూపిస్తున్నాను. చూపించిన ఈ దాన్ని చాయిస్ కూడా అడుగుతున్నాను. అక్కడే 1, 2, 3, 4. 1లో ఏది రాసామో అది జరిగేలాగా 2లో చాయిస్ ప్రకారంగా రాసి చాయిస్ని ఇక్కడ స్విచ్ కండిషన్ ప్రకారంగా చాయిస్ ఏదైతే ఉందో దాని తర్వాత కేసులు రాసుకున్నాను. 1 అయితే పుష్కి సంబంధించి, 2 అయితే పాప్కి సంబంధించి, 3 అయితే షోకి సంబంధించి ఈ మెనూ ప్రకారంగా ఇక్కడ కోడ్కి రాసుకున్నాను. 4 అంటే ఇంక ఎగ్జిట్ కాబట్టి ఇంక వదిలేశాను. ఇక్కడ ఈ వైల్ కండిషన్ ప్రకారంగా వైల్ చాయిస్ నాట్ ఈక్వల్ టు 4
నాట్ ఈక్వల్ టు 4 కండిషన్ వరకు, అంటే 4 కాని వరకు ఈ కండిషన్ జరుగుతుంది అని రాసుకున్నాను. ఆ 3 కేసులు రాసుకున్నాను. ఓకేనండి. లేదు అంటే ఇక్కడితో బయటకు వెళ్ళిపోతున్నాను. ఇక్కడ 4 ఇచ్చాము ఎగ్జిట్, అయిపోతుంది కోడింగ్, ఇంకేం చేద్దాం. ఓకేనండి. ఇది మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అన్ని కూడా చాయిస్ ఇస్తూ చూస్తే కనుక మీకు బాగా అర్థమవుతుంది కోడింగ్. ఇక్కడతో అయిపోయింది. అంటే ఏంటి, ఇక్కడ మెనూ ఫంక్షన్ కూడా అయిపోయింది క్లోజ్. కాబట్టి ఏముందండి, స్టాక్ ఉంది కాబట్టి, స్టాక్ ఒకటే ఉంది కాబట్టి స్టాక్ మెయిన్ కాబట్టి దీనికి నేను పబ్లిక్ స్టాక్ వాయిడ్ మెయిన్ అని చెప్పేసి రాసుకుని మెయిన్ మెథడ్ రాసుకుని స్టాక్ ఒక ఆబ్జెక్ట్ రాసుకుని ఎస్ అనే ఆబ్జెక్ట్ని, ఆ ఆబ్జెక్ట్తో ఈ మెనూ ఫంక్షన్లోనే మొత్తం కోడింగ్ అంతా ఉంది కాబట్టి ఆ మెనూ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే కనుక ఈ మెనూ ఫంక్షన్ ప్రకారంగా ఇలా మెనూ వచ్చేస్తుంది. 1 అంటే కనుక చాయిస్ 1లోకి వెళ్తుంది, కేసు 1 అవుతుంది. పుష్ అనే ఆపరేషన్ స్టాక్లో పుష్ అనేది అవుతుంది. 2 అంటే కనుక 2 జరుగుతుంది. ఇదేం జరుగుతుంది, చాయిస్ 2లోకి వెళ్ళి 2 కేసు ద్వారా పాప్ వైడ్ పాప్ అనేది జరుగుతుంది. అదే 3 అనుకుంటే కనుక చాయిస్ 3లోకి వెళ్ళి 3 కేసు అయ్యి కేసు ఇక్కడ వైడ్ షో అనేది జరుగుతుంది. ఫైనల్ గా 4 అనుకోండి, కండిషన్ ఫాల్స్ కాబట్టి 4 ఇక్కడ ఎగ్జిట్ అయిపోతుంది. ఓకేనండి. ఇది మొత్తం స్టాక్ కి సంబంధించిన మొత్తం ప్రోగ్రామ్ అంతా. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా చాలా బాగుంటుంది అర్థం చేసుకుంటే కనుక. మీకు ఈ ప్రోగ్రామ్ అర్థమైతే మీకు మొత్తం స్టాక్ కి సంబంధించి మొత్తం క్లియర్ గా అర్థమైనట్టే ఫుల్ గా. ఓకేనండి. ఇది స్టాక్ కి సంబంధించి. ఇక ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తూ అవుట్పుట్ చూసినప్పుడు ఇంకా మీకు బ్రీఫ్ గా ఫుల్ గా మనం ఏదైతే ప్రోగ్రామింగ్ రాసుకున్నామో ఆ ప్రోగ్రామ్ అంతా కూడా మీకు ఎక్కడెక్కడ ఎలా ఏం రాసాము, డూ ఏంటి, స్విచ్ ఏంటి, ఏ కేసు జరుగుతుంది ఏంటి అన్నది ఫుల్గా మీకు అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మీకు టెస్ట్ పేపర్స్లో ఉంది, లేదా మీరు ఆధార్ కార్డులో ఏమైనా ఉంటే అందులో ఉంటుంది, లేకపోతే మీ దగ్గర ఏదైనా మెటీరియల్ ఉంటే అందులో కూడా ఉంటుంది. కాబట్టి తీసుకుని రాసుకుని మీ దగ్గర ఏమైనా సిస్టమ్స్ అయ్యి ఏమన్నా ఉంటే కనుక ఎగ్జిక్యూషన్ చేయండి. జావా సాఫ్ట్వేర్ ఉంటే కనుక, లేదనుకుంటే మనకి లాక్డౌన్ పీరియడ్ అయిపోతే కనుక ఈ ప్రోగ్రామ్స్ అన్ని ప్రాక్టికల్ రూపంలో మీకు ప్రాక్టికల్స్ ఇవే ఉంటాయి, మీరు ఎగ్జిక్యూషన్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. ఇక ఏంటంటే కనుక మీరు ప్రతి క్లాస్ని వినాలి. మీకు చూస్తే కనుక ఎగ్జామినేషన్ ఫీ కూడా కట్టేయమని వచ్చింది. అంటే ఏంటంటే అర్థం మీకు ఒక 2 నెలల్లో ఎగ్జామ్స్ కూడా అనౌన్స్ చేస్తారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వరకు అయిన సిలబస్ అంతా కూడా ఇక మీద మనకి మీరు వచ్చే వరకు లాక్డౌన్ అయ్యేంత వరకు కూడా జరుగుతున్న క్లాసులన్నీ కూడా ఈ వీడియోస్ రూపంలో చూడండి. బాగా మీరు అర్థం చేసుకుని మీరు ఇంక మళ్ళీ ఇవి చెప్పడం జరగదు కాబట్టి ఈ వీడియోస్ చూసి మీరు అర్థం చేసుకుని మీకు మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనండి. థ్యాంక్ యూ.